హాయ్ జడ్జి గారు. హాయ్ అండి. రెండోసారి కలుస్తున్నాను మిమ్మల్ని. అవునండి. అప్పుడు వేరేలా ఉందంతా ఇప్పుడు వేరేలా మార్చేశారు. అవునండి. ఆ! అప్పుడు ఈ హ్మ్. కప్పు లేకుండేది. అవును. ఈ సమ్మర్ అయిపోయే లోపల భగవంతుడి దయ వల్ల డోనర్స్ ఎవరో ఏపిచ్చారండి. చేపిచ్చారు. ఆ! అంతా డోనర్స్ మీద నడిపిస్తున్నారు. అంతే అండి. ఆ! ప్రజల నుంచే సహాయం ఓకే. ఆగుతుంది. నేను ఒకళ్ళకి మంచి చేస్తే మనకు మంచొచ్చిదని చెప్తూ ఉంటారు పెద్దలు. అలానే జరుగుతున్నట్టుంది మీకు. అంతే అండి. ఆ! ఆ! ఎలా ఉందండి? ఇప్పుడు ఈ రోజు డొనేషన్ కూడా మాట్లాడడం జరిగింది. బర్త్‌డే రోజున పెట్టడం జరిగిందని చెప్తున్నారు. ఆ మేడం వాళ్ళు పేపర్‌లో, ఈనాడులో చూసి హ్మ్. ఇక్కడ అన్నదానం చేయొచ్చని వచ్చారు. హ్మ్. వాళ్ళ చేతుల మీదుగా చేశారు. తృప్తిగా అనిపించింది. ఆ! అట్లా. ఓకే సార్. ఎన్ని మందికి డైలీ భోజనం పెడతారు? ప్రతిరోజు పెడుతుంటారు కదా! ప్రతిరోజు 300 మంది కోసం వండుతామండి. హ్మ్. అందులో 200 మంది వస్తారు. ఒకళ్ళు ఇద్దరిద్దరు 2 సార్లు తీసుకుంటారు. 3 సార్లు తీసుకుంటారు. హ్మ్. సో 300 ప్లేట్స్ ఖచ్చితంగా మధ్యాహ్నం అవుతది. హ్మ్. ప్రొద్దున్న 250 ప్లేట్స్ అవుతదండి. టిఫిన్ కూడా పెడుతున్నారండి ఈ టిఫిన్ మధ్య? కూడా పెడుతున్నామండి. చాయ్ ఒక్క రూపాయి. చాయ్ ₹1 చాయ్ అంటే జడ్జి గారు ఒక్క రూపాయికి హైదరాబాద్‌లో ఏమి రాదు. ఒక బిస్కెట్ రాదు, ఒక చాయ్ రాదు. అలాంటిది ఫుడ్డు, టిఫిను తర్వాత టీ ఇస్తున్నారు. దీని వెనకున్న రహస్యం ఏంటండి? ఒక్క రూపాయినక పెట్టడానికి ఆశ ఏంటి? ఒక్క రూపాయి భోజనం ఏంటి అసలు? సార్ చాలా మంది ఫ్రీగా పెడుతున్నారు. చాలా మంది అన్నదానాలు చేస్తున్నారు. హ్మ్. మేము అలా ఫ్రీగా పెట్టకూడదు. ₹1 పెట్టి పెట్టాలని మాకు ఆలోచన ఎందుకు వచ్చింది. రూ. 1 అనేది? అంటే గౌతమ్ గంభీర్ గారి దగ్గర చూసాం ₹1 పెట్టి పెట్టారు. కానీ ఇక్కడ ₹1 ఇచ్చేవాళ్ళు లైన్‌లో మీరు ఎలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళనేది ఇబ్బంది ఉండదు. హ్మ్. రెండోది నేను రూపాయి ఇస్తున్నా కాబట్టి ఆయన రుబాబుగా తింటాడు. ఓకే. ఏదో అన్నదానం నా డబ్బులతో చేస్తున్నాడు తింటున్నాను నేను. రెస్పెక్ట్ తోటి తింటాడు. ఓకే. సో ఆ ₹1 మళ్ళీ డిసిప్లిన్‌గా అందరిని లైన్‌గా నించోబెడుతుంది టోకెన్ తీసుకొని. అవునవును చూసాను. ₹1 మర్చిపోతున్నారు. ఆ! ఎన్నో పెరిగిపోతున్నాయి రేట్లు అన్నిట్లో గానీ హ్మ్. ₹1 లేనిది లేదు. హ్మ్. సో ఆ ₹1 ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఓకే. ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందండి? అంటే ఎవరిని చూసొచ్చింది? మీరెవరన్నా పక్కనోళ్ళని చూసొచ్చారా? లేకపోతే మీకి ఆకలి విలువ తెలిసి ఇలాంటివి ట్రై చేస్తున్నారా? సార్ ఆకలి గురించి నిజంగా అర్థమైన వాళ్ళకి ఈ ₹1 అంటే తెలుస్తదండి. హ్మ్. ఎందుకంటే జోబులో డబ్బులు పెట్టుకొని కూడా మనం ఆకలి తీర్చుకోలేము కొన్నిసార్లు. అవును. నాకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. నేను కూడా బయట వేరే రాష్ట్రంకెళ్ళినప్పుడు ఎంత ప్రయత్నించినా అన్నం దొరకలేదు. అంటే ఓకే. ఆ టైంకి దొరకలేదు. అవును. జేబులో డబ్బులున్నాయి. హ్మ్. కానీ టైం అయిపోయిన తర్వాత అన్నం దొరికిన తర్వాత అదేమి ఏముండదు. ఉండదండి. అవును. అంటే ఆకలి చచ్చిపోయిన తర్వాత మీరు అన్నం పెడితే ఆ! లాభం ఉండదు. లాభం ఉండదు. సో అందు గురించి ఆ టైమింగ్ పెట్టామన్నమాట. ఆ! 12:30 నుంచి ఆ! 1:30 వరకు ఫినిష్. ఫినిష్. డైలీ ఎంత 300 ఎక్కువగా ఏ పబ్లిక్ వస్తారండి? లేని వాళ్ళా? లేకపోతే పని చేసుకునే ఆటో డ్రైవర్సా? లేకపోతే క్యాబ్ డ్రైవర్సా? లేకపోతే స్విగ్గీ చేసుకునేవాళ్ళా? ఎక్కువగా వలస కార్మికులు వస్తారండి. హ్మ్. వలస కార్మికులు ట్రైన్‌లో దిగుతారు. హ్మ్. వాళ్ళకేం షెల్టర్ ఉండదు. ఇక్కడిక్కడే పడుకుంటుంటారు. అవును. సో వాళ్ళొస్తారు చాలా హ్మ్. మంది. హ్మ్. తర్వాత ఆటో వాళ్ళొస్తారు. హ్మ్. తర్వాత ర్యాపిడో వాళ్ళొస్తారు. హ్మ్. ఇంక తర్వాత ర్యాక్ పికర్స్ వస్తారు. హ్మ్. తర్వాత ఇక్కడే కొంతమంది ఉంటారు. హోమ్‌లెస్ వాళ్ళొస్తారు. ఓకే. పని దొరకనప్పుడు ఇక్కడికొచ్చి తింటారండి. హ్మ్. అంటే ₹1లో కొంచెం బెనిఫిట్ అన్నట్టుగా. ఓకే. హ్మ్. రూపాయి లేకపోయినా ఇస్తారా ఫుడ్డు? రూపాయి లేకపోయినా ఇస్తామండి కొంచెం. ఇస్తారు. ఆ! జడ్జి గారు ఇవన్నీ చూసిన తర్వాత ఒక వ్యక్తి ఎవరో ఇన్ని సంవత్సరాల్లో ఒక వ్యక్తిని ఒక మంచి మాట చెప్పుంటారు మీకు. మీకు సంతోషించే విషయం ఏమైనా ఉందా? ఆ మాటల్లో తెలిసిన విషయం? నేను ఇది పంచుతున్నప్పుడు పేపర్‌లో వచ్చింది. అంటే టీవీలో మీడియా వాళ్ళు మీలాంటి వాళ్ళు ఆ! మీడియాలో చూపించిన తర్వాత హ్మ్. ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. ఆ! ఆయన మధ్యాహ్నం స్పాన్సర్ చేశాడు. ఆ! మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంటే నేను ఎత్తలేదు. మెసేజ్ చేస్తున్నాను. మళ్ళీ రాత్రి ఫోన్ చేసి అన్నాడు, "నేను ఒకసారి నీ దగ్గరకొచ్చి కలుస్తానని." హ్మ్. సో, ఆ రోజొచ్చి నించొని అంతా చూసాడు. చూసి "నీకేం కావాలి?" హ్మ్. అని అడిగాడు నన్ను. ఓకే. డబ్బులు ఇంత ఇవ్వాలా? ఏది ఇవ్వాలా? అని అడగలేదు. "నీకు దీని గురించి ఇంకా నీకేం ఆశ ఉంది?" అని అడిగాడు. ఆ! "సార్ నాకు బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటదని ఆశ ఉంది సార్. హ్మ్. ఈ సీజన్‌లో చాయ్ తాగితే బాగుంటది పొద్దున అలా హ్మ్. అనిపిస్తుందంటే, హ్మ్. తప్పకుండా నేను నీకు హెల్ప్ చేస్తానని" చెప్పాడు. ఎంత ఓకే. డబ్బు అవుతుందని, ఇంత అవుతుందంటే హ్మ్. ఆయన నెల మొత్తానికి ఆయన్నే ఖర్చు పెట్టి ఓహ్! సూపర్. ఆయన స్టార్ట్ చేయించాడు. ఆ! ఇంక తర్వాత మెల్లమెల్లగా డోనర్స్ రావడం. ఎలా అంటే డోనట్స్ ఎలా వస్తారు? వాళ్ళకేం చెప్తారు? ఎలా ఎలా అంటే ఇస్తా ఉంటారు? మార్నింగ్ మీరు బర్త్‌డే అనేది ఖచ్చితంగా మధ్యాహ్నం లంచే కాదు, టిఫిన్‌తో కూడా ఇవ్వచ్చు. అవును. పెద్ద పెద్ద వాళ్ళు హై టీ అని పార్టీ చేసుకుంటారు. హ్మ్. మీటింగ్ అయినప్పుడు హై టీ అని పెడతారు. ఓకే. అంటే హ్మ్. ఆ టీకి స్నాక్స్‌తో పాటు. సో హ్మ్. అలానే మార్నింగ్ కూడా వాళ్ళ బర్త్‌డే వచ్చి చాయ్ ఇస్తే, హ్మ్. ఆ టిఫిన్ ఇస్తే సంతోషపడతారండి వాళ్ళు. అవునవును. ఓకే. టీ ఏంటంటే ఆ ₹1 తాగుతున్నప్పుడు వాళ్ళు ఈ చలిలో, ఈ హ్మ్. టైంలో చాలా సూపర్ ఉందండి. ఓకే. డోనర్స్‌కి చెప్పాలంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే ఏం చెప్తారు? సార్ మా నంబర్ ఉంది మీ హ్మ్. కార్డ్ పైన. ఓకే. మీరు గూగుల్ చేసినా కరుణ కిచెన్ అని నంబర్ వస్తది. ఓకే. లేదంటే 9502836586 అనే నంబర్‌కి కాల్ చేసి మీరు గనుక డొనేషన్ చేయాలనుకుంటే ఒక్క ప్లేట్‌కి ₹10 అండి. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఒక ప్లేట్‌కి ₹10. ఆ! మధ్యాహ్నం 300 మంది, ఉదయం 250 మంది తింటారు. సో ఆ! దాన్ని బట్టి మీరు ఎంత కెపాసిటీ ఉంటే అంత ఇవ్వచ్చు. ఓకే. కంపల్సరీ మీరు అంత ఇవ్వాలని ఏం లేదండి. ఓకే. కొంతమంది వచ్చి ₹50 ఇచ్చి ఐదుగురికి పెట్టేసి వెళ్ళిపోతారండి. ఆ! తృప్తి అంతే చాలు. అదే. మన పాకెట్‌లో ఉన్నంత వరకు మేము అన్నదానం చేయగలిగినామని. హ్మ్. అన్నదానం అంటే
ఇప్పుడు ఎక్కడైనా చేయాలంటే వాళ్ళు అందరికి పెట్టాలంటే ఉండదండి, డబ్బులు ఉండవు. అవునవును. సో కొంచెం కొంచెం కూడా పెట్టొచ్చు. ఓకే. ఈ ఆలోచన ఏ సంవత్సరంలో వచ్చింది మీకు? ఈ సంవత్సరం అంటే ఆకలిగా ఉన్నప్పుడు నేను ఒక 25 సంవత్సరాల ముందు వచ్చింది. ఆ! కానీ అప్పుడు అంత కెపాసిటీ లేదు, పరిసరాలు లేవు. అంటే టైం పడుతుంది ఇంకా దానికోసం. అవును. సో ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఓకే. వాళ్ళు తింటుంటే అబ్బా! నిజంగా ఆ టైంకి వాడు అన్నం తిన్నాడు, చాలా చాలు మన జీవితానికి ఇచ్చాలనిపిస్తదా? చాలా అనిపిస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. నేను కూడా ఒకసారి ఫుడ్ టేస్ట్ చేస్తాను. తప్పకుండా ఇలాంటి వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేస్తూ ఉండాలి. మా ఛానల్ ద్వారా కూడా మీకైనా హెల్ప్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతారండి ఖచ్చితంగా. ఎందుకంటే 300 మంది 300 మందికి పెడుతున్నారు. ఇంకొక 100 మందికి పెంచుతారని ఆశతో నేను అనుకుంటున్నాను. ఫస్ట్ జనవరి నుంచి మేము 300 నుంచి 400, 500 చేద్దాం అనుకుంటున్నాము. ఆ! ఎందుకంటే చాలా మంది అన్నం అయిపోయిన తర్వాత వచ్చి నుంచుంటున్నారండి. బాధ అనిపిస్తుంది. అవునవును. సో ఎవరన్నా స్పాన్సర్షిప్ చేసి ప్లేట్స్, స్పూన్స్ ఈ భగవాన్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి మేము స్టార్ట్ చేస్తామండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు చాలా మంది. టైం దొరకనో ఇదే విధంగా దొరకనో ఉంటున్నారు కానీ అలాంటి మీలాంటి వాళ్ళని ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. ఫుడ్ ఎలా ఉంది ఏంటి అసలు ఫుడ్ ట్రై చేసి మీకు చెప్తాను ఒకసారి. అంటే ఫుడ్ ట్రై చెప్పవసరం లేదు. రూపాయికి భోజనం అనేది గొప్ప విలువ. రూపాయి ఫుడ్ దొరకడం గొప్ప అనుకుంటాం మనం. అలాంటిది రూపాయికి పెట్టడం అనేది ఇంకో గొప్ప విషయం అనుకోవచ్చు. ఒకసారి తిని ఎలా ఉందో చెప్తాను ఒకసారి. ఓకే, చిన్నప్పుడు స్కూల్లో తినేది ఈ సాంబార్ అన్నాలు అనేది. ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఒక స్పూన్ ఇచ్చారు, పప్పన్నం వేసి ఇచ్చారు, సాంబార్ అన్నం అనమాట ఇది. మనం స్కూల్లో తినేది ఒకప్పుడు చిన్నప్పుడు. బట్ అంటే ఈ ఫుడ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ చనిపోయిన రోజులు ఉన్నాయి. ఆకలి తీరక చాలా మంది ఇబ్బంది పడుతూ రైల్వే స్టేషన్ వాళ్ళు, ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరే కాబట్టి డబ్బులు లేని వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే తెలియక హైదరాబాద్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ ఫుడ్ తినడం అర్థం కదా, డబ్బులు ఉంటాయో ఉండవో కూడా తెలియదు. సో మనం చూడొచ్చు చాలా మంది మంచి వాళ్ళు తింటున్నారు, డబ్బులు లేని వాళ్ళు తింటున్నారు, ఫుడ్ బాగుందని ట్రై చేసే వాళ్ళు ఉన్నారు, తినొచ్చి ఇక్కడ తినేసి వెళ్ళి డొనేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకసారి ట్రై చేద్దాం మనం. ఈ ఫుడ్కి ఎంత అంటే ఫుడ్ ఏదైనా తినవచ్చు అండి, అదే ఇది తినాలని రూల్ లేదు. ఇప్పుడు వచ్చిన హోటల్స్ని బట్టి తిన్నారు కానీ హై క్వాలిటీ అనేది ఫుడ్ లేక చాలా మంది రోడ్డు మీద మనం వీడియోలో చాలా చూస్తూ ఉంటాం. వేడి వేడి అన్నం, మంచి సాంబారు, నైస్. ఇంకొకవేళ అడ్రస్ దొరకపోయినా, అంటే డొనేషన్ చేయడానికి అడ్రస్ దొరకకపోయినా గూగుల్లో కరోనా కిచెన్ అని కొడితే జార్జ్ గారి నెంబర్ వస్తుంది, లొకేషన్ వస్తుంది. ఇక్కడికి వచ్చి మాట్లాడి కూడా ఇవ్వచ్చు మీరు. చాలా బాగుంది. ఇలాంటి హెల్ప్ చేసే వాళ్ళందరికీ మనం హెల్ప్ చేస్తే చాలా మందికి టైం ఉండకపోవచ్చు, డబ్బులు ఇచ్చేసి డొనేషన్ ఉంటుంది కానీ హెల్ప్ చేయాలని ఇవ్వకపోవచ్చు. బట్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మన ద్వారా మనం ఇస్తే, జార్జ్ గారు అంటూ వాళ్ళు ఉంది కాబట్టి, ఆల్రెడీ సంస్థ ఉంది కాబట్టి ఆ సంస్థ ద్వారా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే ఇంకా 100 మందికి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.